మీడియా మిత్రులకు నమస్కారం అండి. మొన్న గణేష్ నిమజ్జనంలో గొడవ భాగాన్ని మనసులో పెట్టుకొని నైటు నా ఇంటి మీదకి దాడి చేసి మీ హెచ్ఆర్ బాబాయ్ ఆడుండు మీరే ఆడుర్రు బయటికి రా లంచోడ కానీ గొడ్డలతో మా ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చి గేటుని దన్నుకుంటా బాగా భయాందోళనకు గురి చేశారు. దీనివల్ల నేను భయపడి మా వాళ్ళకు ఫోన్ చేసి మా వాళ్ళు రావడంతో పారిపోయినారు. గొడ్డళ్ళు కత్తులన్నీ వదిలిపెట్టిపోయినారు. అవన్నీ మాకు పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినాము. లతా రాజును గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అంతే అండి. నా పేరు హెచ్ఆర్ నాయక్, నాది బీపీగూడెం. మొన్న గణేష్ నిమజ్జనం రోజు మేము మా ఊరి గణేష్ మహారాజుని ఊరేగింపుగా నిమజ్జనం చేయడానికి మేము వెళ్తున్న తరుణంలో బీపీగూడెం మాజీ సర్పంచ్ లతా రాజు అనే వ్యక్తి ఆయన కాలనీ నుంచి దాదాపుగా ఆయన దగ్గరున్న చెరువును కాదనుకొని మాకు దగ్గరున్న చెరువు అని చెప్పేసి వాళ్ళు ఒక దాడి చేద్దామనే ఆలోచనతోటి మా ఊరి దగ్గర నుంచి రావడం జరిగింది. దగ్గరున్న ఒక పిల్లోడిని కావాలని చెప్పేసి ఒక 20 మంది ఒక అబ్బాయిని పిడిగుద్దులతో దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేస్తున్నావు, దేనికోసం దాడి చేస్తున్నావు అని చెప్పేసి మేము బతిలాడడానికి గంట సేపు బతిలాడాం. అయినా కూడా మద్యం మత్తులో విపరీతంగా తాగి మా పోరగాన్ని దాడి చేసి మా పోరగాన్ని గాయపరిచినారు. దానికి మేము మా ఊరి ప్రజలు చాలా 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 ప్రేమతో ఆయన అట్లా చేయకే, అర్థం చేసుకో అని చెప్పి బతిలాడినా కూడా ఏ రకంగా కనికరించకుండా ప్రతిదాడి చేయడానికి ప్రయత్నించడంతో మాకు సంబంధించిన లేడీసు ఆయన మీద ఒక జబ్బ వేసుకొని ఎల్లవయ్య అని చెప్పి ఎల్లగొట్టినాం. దాన్ని మనసులో పెట్టుకొని నా ఇంటి మీద దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది గంజాయి కేసులున్న వ్యక్తులను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయడం ప్రయత్నం చేసినారు. ఆ సమయంలో నేను విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో ఉన్న ఆ టైంలో నన్ను నా తల్లిదండ్రులు 80 సంవత్సరాలు పైబడిన నా తల్లిదండ్రుల మీద దాడి చేసి వెళ్ళిపోయినారు. అయినా కూడా ఆయన కోపం చల్లారలే. నిన్న రాత్రి 11 గంటల సమయంలో నా అన్న కొడుకైన సైదుల ఇంటి మీదకి కత్తులు గొడ్డలతో దాడి చేయడానికి అక్కడ లైట్ వెళ్తూ తక్కువ ఉందని చెప్పి గేట్లు పడగొట్టి హౌస్ పడగొట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేసినాడు. అరే మిమ్మల్ని ఎట్టైనా చంపుతామని చెప్పేసి బీపీగూడెం మాజీ సర్పంచి డబ్బు అహంకారంతో మా మీద దాడి చేస్తూ ఉన్నారు. అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి. మాకు ఆయనకు వ్యక్తిగత గొడవలు లేవు. ఆయనకు పార్టీ మాకు సంబంధించింది కాదు. ఆయనకు మాకు పాత కక్షలు ఏమేం లేవు. డబ్బు అహంకారంతో తాగున మత్మత్తులో నాకు ఎవరు ఉండకూడదని చెప్పేసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి పోలీస్ సోదరులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి వారిని మీరు శిక్షించకపోతే మాలాంటి మమ్మల్ని దాడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి మీద ఒకసారి ఆలోచన అని చెప్పేసి కొడుతున్నా. మేము ఇంకా దీనికంటే ఎక్కువ ఏం చేయాలని చెప్పి చేస్తున్నాం. నా పేరు హెచ్ఆర్ నాయక్ అండి. లతా రాజు అనే బీపీగూడెం మాజీ సర్పంచి. అతను ఒక ప్రొడ్యూసర్ అంట. కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా చంపేస్తా, ఎవరు నా ఎదురు వస్తే మాత్రానికి వాడిని బతకని అని చెప్పేసి రౌడీలతో గుండాలతో మీరు వీడియో నా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని వీడియో ఫుటేజీలు ఇస్తాను మీకు. దాదాపుగా ఒక 100 మందితో 3 రోజుల నుంచి మాకు నిద్ర ఆహారాలు లేకుండా మేము మా గొంతు చూడండి ఎంతసేపు బతిలాడినా కనికరించట్లేదు. నైట్ కూడా గొడ్డలతోటి మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము అదే టైంతో చివరిలో పోలీసులు పిటిషన్ ఇచ్చినాం. దయచేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయడం, వానితో మాకు ప్రాణహాని ఉంది. దయచేసి ఒక్కసారి పోలీసు వాళ్ళకు మేము వేడుకుంటున్నాం, మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నామండి.